5 సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. లైన్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములను కాజేయడానికి ప్లాన్ చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ అసెంబ్లీలో అడుగు పెడతారని అన్నారు. ఇక రిజల్ట్ రోజు ఖచ్చితంగా కొన్ని చోట్ల గొడవలు జరిగే అవకాశం ఉందని రఘురామకృష్ణరాజు అన్నారు. జగన్ చెప్పినవన్నీ చేయడాన్ని ఎద్దేవా చేశారు. ఇక రాష్ట్రాన్ని గాడిన పెట్టడం అంత సులభం కాదని, అది చంద్రబాబుతో మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికి సంబంధం లేదండి. ఎవడో కూడా నీ బొమ్మను వేసుకొని ఎవడన్నా చెప్తాడా? ముఖ్యమంత్రి బొమ్మ వేసుకోమని బుద్ధున్నోడు ఎవడైనా చెప్తాడండి? ఒక కరెక్ట్ టైటిలింగ్ సిస్టమ్ క్రియేట్ చేయండి, రీసర్వే చేయండి డిస్ప్యూట్లు లేకుండా అని ఒక చిన్న సూచన చేస్తే దానికి ఈ ప్రభుత్వం ఇలాగా 1,00,000 ఎకరాలు కొట్టేయడం ఎలా అనే ఆలోచనతో చేసిన ప్రక్రియ ఇది. వీళ్ళు చేసింది ఏంటంటే, గతంలో వైజాగ్లో తాలూకా ఆఫీసులు అవి తాకట్టు పెట్టారు కదా, అలాగే పాలిటెక్నిక్లు అన్నీ ఆ రకంగా ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టి, ప్రభుత్వం దగ్గర ఒరిజినల్స్ ఉంటాయి, ఈ ఏరియాని మొత్తం తాకట్టు పెట్టి బయట నుంచి అప్పు తీసుకోవడానికి ఒక ముత్తూట్ ఫైనాన్స్లో మనం బంగారం పెడతాం. మనకు డబ్బులు ఎలా ఇస్తున్నాడు? అతను బంగారాన్ని వేరే ఊరికి చూపెట్టి తక్కువ వడ్డీకి రుణం తీసుకుని మనకి కాస్త ఎక్కువ వడ్డీకి మార్జిన్ వేసుకుని ఇస్తారు. అలాగా మన భూముల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొని ఆ అప్పుతో కొన్ని బట్టలు నొక్కి ఆయన ఓడిపోతాడని నాకు తెలుసు. నేనైతే అనుకోవట్లే. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కాలే పెట్టడు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కాలు పెట్టడు. ఆయన తట్టుకోలేడు. అతని స్వభావం నాకు అవగాహన ఉంది. అతను అవమానం తట్టుకోలేడు, రాడు. అసెంబ్లీకి అయితే ఆయన రాడు. డెఫినెట్గా అల్లరి చేసే అవకాశం కొన్ని చోట్ల తప్పకుండా ఉందండి. కానీ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు కొంచెం పటిష్టంగానే ఉంది. అంటే అల్లరి చేయాలన్నా కూడా అంటే 12ంటికే ఆ పార్టీ వాళ్ళు పూర్తిగా అల్లరైపోతారు. ఇంకా అల్లరి చేయాలన్నా కూడా ఓపిక ఉండదు అనేది నా అభిప్రాయం. ఫుల్ స్టాప్ అయితే పడదండి. అది 31వ తారీఖు ఆయన రిటైర్ అవుతున్నారు. మళ్ళీ కోర్టుకి వెళ్ళినా ఏమవుతుంది? మళ్ళీ వాయిదా వేస్తారు. అంతకని అవ్వదు. వాళ్ళు 31 లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టింగ్ ఎవరు? 1వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వచ్చిన తర్వాత మీరు ఆయన అడిగితే ఏపీ వెంకటేశ్వర ఎవరు నాకు తెలియదే అంటాడు ఆయన. అంతే ఆయన చెప్పేది, అది తెలియదు అంటాడు ఆయన. చేత ఆయన్ని టార్గెట్ చేసుకున్నారు, చేశారు. 100% పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ చాలా గట్టిగా ఉపయోగపడింది. జన సైనికులు 100% పూర్తి చిత్తశుద్ధితో తెలుగుదేశం వేరు జనసేన వేరు అని ఏ ఒక్కడూ కూడా అనుకోలే. అలాగ వేరు చేయాలని భావించిన వాళ్ళు ముసుగు ముందే తీసేశారు కాబట్టి చాలా అడ్వాంటేజ్ అయింది. దురదృష్టం మమ్మల్ని వెంటాడితే 125, అదృష్టం వెంటాడితే 150 దాడుతుంది. ఏ విధంగా అంటే, గతంలో పోలీసులు వేరు వైసీపీ వేరు కాదు. ఇప్పుడు పోలీసులుగా వైసీపీగా మారిపోయేటప్పటికీ దిక్కుదోచిన స్థితిలో ఉన్నారు. అంబటి రాంబాబు గారిలో ఆందోళన అంతికే బాబు. అక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా పెద్ద మెజార్టీతో నెగ్గబోతున్నారు. కక్ష సాధింపులు చేసే వ్యక్తి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కాదు. కానీ చట్ట ప్రకారం శిక్షలు అయితే అమలు చేయాలనేది ప్రజల కోరిక. అదే చట్ట ప్రకారం అంటే జగన్మోహన్ రెడ్డి అంతా ఇల్లీగల్. తీసుకెళ్తాడు, లేకపోతే చంపుతాడు, లేకపోతే కొడతాడు, ఏవో చేస్తాడు. బట్ చట్ట ప్రకారం వాళ్ళు చేసిన తప్పులకి ఏమేమి శిక్షలు ఉన్నాయో అవి తప్పకుండా లోకేష్ గారు ఉపేక్ష ఉండదు. డెఫినెట్గా అది ఆయన కూడా చెప్పారు కదా, ఆల్రెడీ పేర్లు రాసుకున్నామని. వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తారు. చట్ట ప్రకారం శిక్షించకుండా జగన్ రూట్లో శిక్షించడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకోరు.
ఆయన చెప్పాడంటే చేయడు అంతే. నువ్వు చెప్పేవి చేయాలన్నాను, అందుకని నచ్చలా. ఆయన చెప్పింది ఏది చేయడు. నువ్వు చెప్పావు కదా అంటే తీసుకెళ్ళేసేయండి అని చెప్పాడు పోలీసులకి, అంతే. అది జరిగింది. బై ద వే ఇవాళ నాకు బెయిల్ వచ్చి 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఆయన ఇక్కడికి వచ్చేది లేదు. సో మరి దాన్ని ఏం చేయాలి? అంత అందంగా నిర్మించారు కాబట్టి మరి అది చంద్రబాబు నాయుడు గారు డిస్క్రిప్షన్. అవును, గోల్డ్ కోటింగ్ అంతా కూడా ఉందంట. మరి అది చంద్రబాబు నాయుడు గారి డిస్క్రిప్షన్ అది. మరి దాన్ని అయితే సక్రమంగా ఆయనకిలాగా కూల్చీ టైప్ అయితే ఈయన కాదు, ఈయన కట్టి టైప్ తప్పితే కూల్చీ టైప్ కాదు. సో డెఫినెట్గా దాని నుంచి ఎలాగా మైలేజ్ తీసుకోవాలి అనే దాని మీదే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఉంటాయనేది నా అభిప్రాయం. రేపు 4వ తారీఖు మొత్తం రిజల్ట్స్ వచ్చిన తర్వాత 5వ తారీఖు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, బొత్స గారు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోతాయి. ఆ మాటలకు విలువ ఉండదు.